హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. ముందుగా మీ అందరికీ మన తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరికీ వాళ్ళు అనుకున్నవన్నీ మంచిగా జరిగి ఈ ఇయర్ అంతా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే నేను నా పండగ రోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా నేను పసుపు కలుపుకుంటున్నానండి. అంటే స్టవ్ని కానీ అంటే మనం ఏదైనా ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయాలంటే ముందు మనం స్టవ్ దగ్గర చేసుకోవాలి కదా. సో దానికనేసి ముందు నేను పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాం కదా, దానికనేసి పసుపు, అలానే గడపల్ని పూజించుకుంటాం కదా, గడపలకు కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా. సో అలాగా అని ముందు పసుపు కలుపుకుంటున్నాను ఫస్ట్ స్టవ్కి. తర్వాత గడపలు పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత నా డే అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా పండగ రోజులు అనమాట, లైక్ ఫెస్టివల్స్లో నా డే ఇలా స్టార్ట్ అవుతుంది. అయితే నేను పండగ రోజుకి ఏవేవైతే ప్రసాదాలు చేయాలి అని అనుకుంటున్నానో మనకు ఒక మెన్యూ మైండ్లో ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని నేను ముందు రోజు మనం ఏమేమైతే నానబెట్టుకోవాలో ప్రిపరేషన్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి. అలానే నైటే మంచిగా అంట్లు కడిగేసి అంటే సామాన్లు నీట్గా క్లీన్ చేసేసి తినిన తర్వాత కౌంటర్ టాప్ మొత్తం నీట్గా తుడుచుకొని గ్యాస్ స్టవ్ అంటే బర్నర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా ఉంచేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ హరీబరీ లేకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత ఈ పసుపుతోటి గ్యాస్ స్టవ్ అలానే గడపలు పూజించుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏమైతే ఇప్పుడు నేను రైస్ ఉండాలి కదా, రైస్ కోసం రైస్ సపరేట్ వెజల్లో, అలానే స్వీట్ పొంగల్కి సపరేట్గా, అలాగా వాటికి సపరేట్గా చేసుకొని అవన్నీ వాష్ చేసి పెట్టుకొని, అలానే ముందు రోజు నైట్ కూడా మనం నానబెట్టుకొని ఉంటాం కదా, అవి మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ చేంజ్ చేసి అవి అలా ఉంచుకున్నాను. అండ్ మన మెన్యూ ఏదైతే ఉంటుందో అంటే లైక్ మధ్యాహ్నానికి మనం ఏమేమి కర్రీస్ చేయాలనుకుంటున్నాము, ఏం వెరైటీస్ అనుకుంటామో దానికి తగ్గట్టు ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి తీసి ఉంచేసుకుంటాము. సో దట్ అన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి, ప్రతిసారి వెతకకుండా. ఇప్పుడు పూలు ద్వారాలకి వేలాడదీస్తాం కదా, సో అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ముందు పెట్టేసుకుంటాం అనమాట. సో దట్ అప్పటికప్పుడు అన్నీ వెతుక్కోకుండా తీయకుండా హరీబరీ లేకుండా కూల్గా ప్రశాంతంగా మనకు ఆ రొటీన్ ఆ డే అనేది గడుస్తుంది అనమాట. బికాజ్ మనము చాలా నైవేద్యాలు అలా అనుకుంటాం కదా, అంటే కొంతమంది 3, 5, 7, 9 అలా కూడా చేస్తారు కదా. సో అలాంటప్పుడు హరీబరీ లేకుండా అన్నీ మనకి ముందే ఉండిపోతాయి. సో మీకు చెప్పాను కదా, ఫస్ట్ నేను రైస్ కోసం అని రైస్ కడిగి ఉంచుకున్నాను. అలానే బియ్యం పెసరపప్పు స్వీట్ పొంగల్ కోసము, అలానే శనగగుగ్గులు ఈ వాష్ చేసి వాటర్ చేంజ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసరికి పొట్టు మినప్పప్పు గారె కోసం అండి. నేను మొత్తం పొట్టంతా పోయేదాకా వాష్ చెయ్యను. సో ఒక 50% అంటే 30 to 50% అలా ఉండేటట్టు ఉంచుకుంటాను. సో దట్ అది మనకి మంచిది కదా ఆ పొట్టు కూడా. సో అలా ఉంచుకున్నాను. ముందుగా నేను చేయాలనుకున్న నైవేద్యాలలో పొంగల్ అనమాట. ఫస్ట్ పొంగల్ పెట్టేసుకున్నాను. బికాజ్ మనకి పాలు పొంగి అదొక గుడ్ వైబ్ కదా ఫెస్టివల్స్ అప్పుడు, ఏదైనా సరే పాలు పొంగించడం. సో ఫస్ట్ నేను పొంగల్తో స్టార్ట్ చేశాను, పాలు పెట్టేసుకున్నాను. ఈ గిన్నె కూడా అంతే మంచిగా నీట్గా నైటే వాష్ చేసేసుకొని ఈ స్టవ్ గడప పూజించుకునేటప్పుడే అది కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఉగాది పచ్చడి కోసం చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ నైవేద్యము అంటే శనగలు ఉడకబెట్టుకోవడానికి మనం ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్నాం కదా, సోక్ చేసి వాష్ చేసి. సో అవి ప్రెషర్ కుక్కర్లో తీసుకొని దానికి కావాల్సినంత సాల్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 3 to 4 ప్రెషర్స్ పెట్టేసుకుంటే ఒక నైవేద్యం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలానే ఈ పొంగల్ అయ్యేసరికి మనకి బెల్లం కావాలి కదా. సో ఆ బెల్లం అంతా నేను నీట్గా కట్ చేసి ఉంచుకుంటున్నాను. అంటే తురుము పట్టుకున్నట్టు అలా వస్తుందని చెప్పేసి మంచిగా నేను నైఫ్ తీసుకొని అలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అండ్ దెన్ కాజు ఉంటుంది కదా, ఆ కాజు అండ్ కిస్మిస్ కూడా నేను గీలో వేసి ఫ్రై చేసి ఉంచేసుకున్నాను. ఈ లోపు మనకి శనగలు అనేది ఉడికిపోయాయి. సో దాన్ని వాటర్ అంతా తీసేసి డ్రైన్ చేసి ఒక నైవేద్యం పక్కకు ఉంచేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, ఉగాది పచ్చడి. ఎన్ని టేస్టులు ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఏమేమి ఉంటాయి ఉగాది పచ్చడిలో గుర్తు చేసుకో. పులుపు, చేదు, వగరు, ఉప్పు, ఇంకా తీపి. ఓకే, తీపి ఉందా, వగరు, పులుపు అంటే చింతపండు, చేదు వేపపూత, ఓకే, ఉప్పు, కారం. ఓకే చేసుకున్నాము ఇప్పుడు ఉగాది పచ్చడి.
ఇప్పుడు మా అబ్బాయి చెప్పిన టేస్ట్‌లన్నీ అసలు నేను తనకి నేర్పించలేదండి. తను ఇన్ఫోబిల్స్ రైమ్స్ ఒస్తాయి గదా మనకి. సో, వాటిల్లో ఉగాదికి సంబంధించి ఒక రైమ్ ఉందనమాట. అది రీసెంట్ టైమ్స్‌లో బాగా వింటున్నారు వీళ్ళు. సో దట్ అది నోటికొచ్చేసింది. అమ్మ ఉగాది అని చెప్పేసి అంటే రైమ్‌ని వాడు పాడుతూ ఉంటే నేను చెప్పాననమాట. ఇట్లా ఉగాది పండుగ రోజు మనం ఇలా ఉగాది పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం నాన్న. సో వాటిలో ఉన్న టేస్ట్‌లే ఇవి అని చెప్పేసనంటే, అవునా అని తను కొంచెం ఎక్సైట్ అయ్యి అలా కూర్చొని అంటే వాళ్ళు ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టు ఉంటుందని నేను అలా వాళ్ళతో పాటు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తూ జస్ట్ ఒక బిట్ అట్లా రికార్డ్ చేసి ఇందులో అంటే వీడియోలో ఉంచాను. సో ఇప్పుడు ఉగాది పచ్చడి అండి ఆల్రెడీ మనకి పొంగల్ అవుతుంది. తర్వాత శనగలు అయిపోయాయి 2. ఇది థర్డ్‌ది ఉగాది పచ్చడి కూడా అయిపోయింది. నేను ప్యారలల్‌గా అంటే పొంగల్ స్టార్ట్ చేసినప్పుడే రైస్ కూడా పెట్టేశానండి వైట్ రైస్. సో దట్ నిమ్మకాయ పులిహోరకి ఇవి అయిపోయేసరికి రైస్ కూడా ఉడికిపోతుందని చెప్పేసి నేను రైస్ కూడా పెట్టేశాను. లాస్ట్‌లో గారెలకి పిండేసుకుందామని చెప్పేసి సో ప్యారలల్‌గా రైస్ అయిపోయింది. అది కుక్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం ద్వారాలకి మామిడాకులు గానీ, తర్వాత బంతిపూలు మాలలు గానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత పూజ గదిలో ఇవన్నీ చేస్తున్నాను. నాకు కొంచెం నేను సిక్ అవ్వడం వల్ల ఇవన్నీ రికార్డ్ చేసుకోవడం నాకు కుదరలేదు. సో, నేను ప్రిపేర్ చేసిన నైవేద్యాలు, ఫ్రూట్స్ ఇలా చిన్నగా సింపుల్‌గా నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షను, అలానే జలుబు అలా ఉండడం వల్ల గ్రాండ్‌గా కాకపోయినా సింపుల్‌గా ప్రశాంతంగా ఇలాగా పూజ చేసుకున్నానండి పిల్లలతో పాటు. పూజ అయిపోయిన తర్వాత హ్యాపీగా టెంపుల్‌కెళ్ళిపోయాము. అంటే మనకు న్యూ ఇయర్ కదా! కంపల్సరీ టెంపుల్‌కెళ్తాం కదా! సో, అలానే మాకు ఇంటికి దగ్గరలో ఒక వినాయకుడి గుడి ఉంటే అక్కడికెళ్ళి మంచిగా దేవుడిని దర్శనం చేసుకొని, కొబ్బరికాయ కొట్టేసుకొని, దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికొచ్చేసాము. తినేసి ఇంకలా కూల్‌గా, పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా హాయిగా అలా మా ఈ ఉగాది రోజు మార్నింగ్ రొటీన్ అనేది జరిగిపోయిందండి. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు వన్ అండ్ ఆల్. మంచిగా అందరి ఎవరెవరైతే ఇష్టదైవం ఉంటుందో ఆ దేవుళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళకుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.